నమస్తే. ప్రశ్న రావన్న. సో, ఇది మనకి దాదాపుగా ఒక 3 వీక్స్ నుంచి గూడా అత్యంత రచ్చరచ్చగా ఉంది. అలాగే రాజకీయాల్లో గూడా రకరకాల మార్పుల్ని అది సృష్టిస్తోందని అనిపిస్తోంది. అయితే రావణ్ మీద ఉపా చట్టము నమోదయింది. సో, ఎందుకు? ఏంటి? అసలు ఇప్పుడు కేస్ అప్డేట్ ఏంటి అసలు? సో, ఇది మనం ఒకసారి మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ అంటే మరీ అంటే దాన్ని ఎట్లా తీసుకోవచ్చంటారు మనం? ఆయన మీద జరుగుతున్నది గాని, ఆయన మాట్లాడింది గాని? సో ఓవరాల్‌గా దేశద్రోహం అని గూడా అంటూ ఉన్నారు. సో ఎలా తీసుకోవచ్చు? ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్, అసలు పేరు బచ్చలకూరి జోసెఫ్, బట్ ఆయన అఫిషియల్ గానే రావణ్ గా పేరు మార్చుకున్నారని వాళ్ళ భార్య కూడా ప్రకటనలో చెప్పింది. ఇప్పుడైతే అఫిషియల్ గా ఆయన పేరు రావణే. కాకపోతే ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆయన పేరు బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అని పెట్టారు. సో ఆయన మీద 5 రోజుల్లో 4 కేసులు బెయిల్ వస్తే 5వ కేసు మళ్ళీ పెట్టారు. ఈ 5వ కేసు ఏమో 4 కేసులేమో మామూలు సెక్షన్లు, అంటే సోషల్ మీడియాలో బూతులు మాట్లాడినా, లేకపోతే ఎవరినైనా అఫెండ్ చేసేది మాట్లాడినా, సమాజంలో అల్లర్లు క్రియేట్ అయ్యే విధంగా మాట్లాడినా పెట్టే సెక్షన్లు జనరల్గా ఉంటాయన్నమాట. బిఎన్ఎస్ 351 ఆ సెక్షన్లు ఉంటాయి. అవి కాకుండా ఐటీ సెక్షన్ 60+ ఉంటుంది. అవి పెట్టారు జనరల్గా అందరి మీద పెట్టేవి ఆయన మీద కూడా పెట్టారు. సో దాంట్లో అన్నిట్లో బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చేసరికి ఏమైందంటే ఇది పెద్ద కావాలనే చేస్తున్నారు. 4 కేసులు బెయిల్ వచ్చేసరికి అన్నీ కూడా బెయిలబుల్ కేసులు, మళ్ళీ కేసులు పెడుతున్నారు. ఒకే నేరంలో అనేక కేసులు పెట్టకూడదు, ఇలాగే విమర్శలు వచ్చేసరికి అతని మీద ఏం చేశారంటే ఈసారి తెలివిగా యూఏపిఏ అంటారు, ఉపా అని కూడా అంటారు. యూఏపిఏ అనేది 1967లో వచ్చిన ఒక చట్టం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటారు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇదంటే ఏమిటి, దాంట్లోనే ఉంది. అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు. జనరల్గా ఈ యూఏపిఏని టెర్రరిస్టుల కోసం పెట్టుకున్న చట్టం అనమాట. దేశంలో టెర్రరిజాన్ని అరికట్టడానికి తీసుకొచ్చిన చట్టం. అంతకుముందు టాడా కూడా ఉండేది, దాని ప్లేస్లో ఇది వాడడం మొదలుపెట్టారు. అలాగే మావోయిస్టులకు కూడా ఇది వాడేవారు. మావోయిస్ట్ సింపథైజర్స్, ఉద్యమకారులకు కూడా దీన్ని చాలా చోట్ల వాడారు. న్యూస్ క్లిక్ లాంటి జర్నలిస్టుల మీద కూడా గతంలో వాడారు. ఇక్కడ తెలంగాణలో కూడా చాలామంది ఉద్యమకారుల మీద కూడా ఉపా పెట్టడం మనం చూసాం. జనరల్గా ఎన్ఐఏ టేకప్, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఎన్ఐఏ చేసే కేసుల్లో ఎక్కువగా ఈ సెక్షన్ పెడుతుంటారు. అలాంటిది పెట్టేసరికి అందరూ షాక్ అయ్యారు. రావణ్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా షాక్ అయ్యారు, అరే ఈ స్థాయిలో పెట్టారని. సో ఇది ఎందుకు పెట్టారు, ఇది వర్తిస్తుందా లేదా, ఇప్పుడు పోలీసులు పెట్టిన రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, దాని తర్వాత ఇటు జనసేన కానీ లేకపోతే జనసేనని సపోర్ట్ చేసే కూటమి సోషల్ మీడియా కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఇతను టెర్రరిస్టు, ఇతను దేశద్రోహి అన్న యాంగిల్లో ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అసలు రిమాండ్ రిపోర్ట్లో ఫస్ట్ ఏముంది? రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే ఇతని మీద ఫస్ట్ అలిగేషన్ ఏంటి, ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంకారావం అనే ఒక సభ జరిగింది 28వ తేదీ. ఆ రోజు దళిత క్రైస్తవులు అందరూ మాట్లాడారు. రావణ్ నిజానికి దళితుడు కాదు, క్రైస్తవుడే కానీ దళితుడు కాదు. కాబట్టి ఆ దళిత క్రైస్తవులు అతను ఉండాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే టెక్నికల్గా. కానీ తను దళిత క్రైస్తవుల తరపున నిలబడి గట్టిగా తన వీడియోలో, తన ఛానల్లో, ప్రశ్న ఛానల్లో, యూట్యూబ్లో చేస్తున్నాడు కాబట్టి అతన్ని కూడా పిలిచారు వాళ్ళు. అంటే మన కోసం ఇతను ఫైట్ చేస్తున్నాడని పిలిచినప్పుడు ఇతను నిజానికి దళిత క్రైస్తవుల ఇష్యూస్ మీద చాలా బాగా మాట్లాడి ఉండొచ్చు. అతని కంటెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది అతనికి. కానీ అతను మామూలు, నేను చెప్పాను కూడా ఆల్రెడీ చాలా వీడియోల్లో కూడా, అతను మెగా ఫ్యామిలీ మీద, పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళ మీద చేయట్లేదని చేస్తున్నాడు, కానీ మనకి అగ్రెసివ్గా వాళ్ళ మీదే చేస్తున్నాడు. అందువల్ల ఈ సందర్భాన్ని కూడా అతను పవన్ కళ్యాణ్ విమర్శించడానికే వాడుకున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ దళిత క్రైస్తవులకు యాంటీగా ఏమీ చేయట్లేదు. కానీ ఇతనికి అతను పవన్ కళ్యాణ్ మీద కోపం ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఒకప్పుడు పవన్ అభిమానులే పవన్కి యాంటీ అయినారు. ఎందుకైనారంటే పవన్లో ఉన్న చేంజెస్ వల్ల. ఒకప్పుడు ఆయన గద్దర్తో తిరగడం, గద్దర్ అంటే ఇష్టం. అంతకుముందు మాస్టర్జీ దళిత గాయకుడు, ఆయనతో తిరగడం,
దాని తర్వాత చెగువేరని ఆదర్శం అనడం, ఇవన్నీ ఉన్నాయి. సిపిఎం వాళ్ళతో తిరిగాడు. ఇవన్నీ తిరిగి టక్కని సనాతనం వైపు వెళ్ళిపోవడంతో చాలామంది జనైన్గానే హర్ట్ అయ్యారు. ఎప్పుడైనా మనం ఒక వ్యక్తిని ఒక దానికోసం ప్రేమిస్తే అవును. అతను రివర్స్లో యూటర్న్ తీసుకుంటే మనం హర్ట్ అవుతాం. సో మనం అంటే మనల్ని మోసగించినట్టుగా ఫీల్ అవుతాం. సో అలాగా చాలా మంది ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య బొగ్గుల సీన్ అనే ఒక అతను చనిపోయాడు. అతను కూడా పవన్ కళ్యాణ్ మీద బుక్ రాశాడు. అతను కూడా జెన్యూన్ గా అతను ఒకప్పుడు పవన్ ఫ్యాన్ హర్ట్ అయిపోయి రాసిన వ్యవహారం. అలాగే చాలా మంది నేను కూడా చూశాను. ఒకప్పుడు పవన్ ఫ్యాన్ గా ఉన్నవాళ్ళు ఇవాళ పవన్కి వ్యతిరేకులుగా మారిపోయిన సంఘటనలు మనం చాలా చూస్తాం. ఈ అబ్బాయి కూడా ఉండొచ్చు. కానీ అతని భాష అదంతా ఇప్పుడు మనం ఒకటి వ్యతిరేకిస్తున్నప్పుడు వ్యతిరేకించే దాన్ని నేను అదే ఫాలో అయ్యి వాడి పద్ధతిలోనే వాడిని వ్యతిరేకిస్తానడం మెచ్యూరిటీ కాదు. అది యాక్చువల్గా అది ఇమ్మెచ్యూర్ పీపుల్ చేసే పని. ఇతను అదే చేస్తున్నాడు. పవన్ భాషలోనే నేను మాట్లాడతాను అంటున్నాడు. పవన్ భాషలోనే మాట్లాడడం వల్ల ఏం సాధిస్తాం? పవన్ని నువ్వు బాగాలేదని నువ్వు అనుకున్నప్పుడు బాగాలేదనే విషయాన్ని మనదైన భాషలో మాట్లాడాలి. దానికంటే భిన్నమైన భాషలో మాట్లాడాలి. సేమ్ అలాగే మాట్లాడి నా స్టైల్ కూడా ఇంతే అనుకున్నా పర్వాలేదు, కానీ పేరు తీసి మళ్ళీ చేయడం అది పవన్ కోసం పవన్ ఎలా మాట్లాడాడు అలా మాట్లాడతాను అని చెప్పి దానివల్ల ఉపయోగం కూడా లేదు. సో చాలా మందికి ఏంటంటే ఒక పర్పస్ ఏంటి, మనం ఇలా మాట్లాడడం వల్ల ఏం సాధిస్తాం, ఈ క్లారిటీ లేకుండా అగ్రెసివ్గా ఉండడం, బూతులు తిట్టడం వల్ల వచ్చే టెంపరీ పేరు, హీరోషిప్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదే కొట్టుకుపోతుంటారు. సో ఈ అబ్బాయి కూడా అదే పద్ధతిలో అక్కడ మాట్లాడాడు. పవన్ ఒకప్పుడు చొప్పు తీసి అలాగే మాట్లాడి బూతులు మాట్లాడాడు. ఈయన కూడా అదే భాషలో అక్కడ మాట్లాడాడు. దాంతో ఇతను పిఠాపురంలో జనసేన కార్యకర్త బొజ్జా కుమార్ అనే అతను కేసు పెట్టాడు. 29 పెట్టాడు. 30ని అతను తీసుకెళ్లారు. 31 జూలై 1 కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు పిఠాపురంలో. కోర్టు సెక్షన్లో చూసి మామూలుగా మనకి సుప్రీంకోర్టులో కూడా 7 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష పడే సెక్షన్లు ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, నోటీసులు ఇచ్చి విచారించాలి అనేది అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టులు, హైకోర్టులు చెప్పాయి. కాబట్టి ఇక్కడ కూడా మేజిస్ట్రేట్లకు కూడా ప్రత్యేకంగా చెప్పాయి, మీరు పోలీసులు అలాంటి సెక్షన్లు తెస్తే మీరు చూసుకొని వాళ్ళని రిమాండ్కి ఇవ్వద్దు అని చెప్పాయి. అందుకని ఇవ్వలేదు. దాంతో వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ సర్పవరంలో కేసు పెట్టించారు. మళ్ళీ మచిలీపట్నం ఎనగదూరు అక్కడ పెట్టారు. మళ్ళీ అనకాపల్లి పాయకరావుపేట 4 కూడా బెయిల్ వచ్చేసింది ఈ అబ్బాయికి. సో దాంతో వీళ్ళకి దిమ్మ తిరిగింది. అంటే ఇదేంటి, కోర్టులన్నీ బెయిల్ ఇస్తే కేసులు ఎలాగ పెట్టుకుంటే మనకి పరువు పోతుంది, ఏదో ఒకటి చేసి ఈ అబ్బాయిని జైలుకి పెట్టాలి అన్న ఒక ప్రెస్టేజ్కి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఇగో వీడిని పెట్టలేకపోయినాము అన్న దీంతో ఏం చేస్తారు, ఈసారి యూఏపీఏ పెట్టారు. యూఏపీఏ పెట్టినప్పుడు సమర్థించుకోవాలి కదా. అప్పుడే యూఏపీఏ పెట్టడానికి కారణం ఏంటంటే గరికపాటి శివశంకర్ అని ఈ గన్నవరంలో ఆయన వచ్చి రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్టరు, జనసేన నాయకుడు. ఆయన పెట్టాడు ఈసారి. ఆయన ఏం చేశాడు, ఇతను దేశ సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ప్రశ్న ఛానల్లో. తర్వాత నాకు దేశభక్తి లేదు అని కూడా మాట్లాడాడు. ఇది వీడియోలు ఇవన్నీ సబ్మిట్ చేశారు. అంటే ఉపా వర్తిస్తుంది అనే విధంగా ప్లాన్ చేశారు. సో ప్లాన్ చేసినప్పుడు అతన్ని ఉపా కింద పెట్టారు. ఉపా అంటే ఇందాక చెప్పాను, ఉపాతో పాటు ఇంకొక సెక్షన్ పెట్టారు, బిఎన్ఎస్ అనమాట. అది బిఎన్ఎస్ 152. బిఎన్ఎస్ 152 ఏంటంటే దేశద్రోహం, అంటే దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమత్వానికి దెబ్బ తగిలే విధంగా సాయుధ పోరాటాన్ని రేకెత్తించే విధంగా చేసే పనులని చేసే వాళ్ళకి ఈ కేసు పెడతారు. ఒకప్పుడు దీన్ని సెడిషన్ యాక్ట్, బ్రిటిష్ కాలం నాటి నుంచి సెడిషన్ యాక్ట్ ఉండేది. ఇది 2023లో కొత్త చట్టాలు వచ్చినప్పుడు సెడిషన్ యాక్ట్ తీసేసి దేశద్రోహంగా మార్చేశారు దాన్ని. ఎసెన్స్లో 1-2 అదేమో రాజద్రోహం ఉండేది, రాజు లేదు కాబట్టి ఇప్పుడు రాజద్రోహం ఎందుకు అని చెప్పి దేశానికి దాంట్లో పెట్టేశారు. కానీ ఇప్పుడు దీన్ని కూడా పెట్టారు ఈ అబ్బాయి మీద. ఇదైతే లైఫ్ పడే అవకాశం కూడా ఉంది, ఒక్కోసారి మరణశిక్ష కూడా పడవచ్చు తీవ్రమైన కేసుల్లో. దీన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు ఏం పెట్టారంటే, ఇతను హిడ్మాని పొగిడాడు, సాంబయ్య అని ఒక నక్సలైట్ చనిపోయినప్పుడు పొగిడాడు, ప్రజల్ని సాయుధ పోరాటం వైపు అంటే మావోయిస్టులని ఇతను పొగుడుతూ యూత్ని సాయుధ పోరాటం చేయమని పిలిపించాడు అనే విధంగా. అట్లాగే ఇతను
దగ్గర మావోయిస్ట్ సాహిత్యం ఉంది, ఇవన్నీ కలిపి పెట్టారు. సో ఇది చాలాసార్లు ఆ మధ్య కూడా ముంబై కోర్టు మావోయిస్టు సాహిత్యం ఉన్నంత మాత్రాన అతని మీద సెడిషన్ ఈ కేసులు రాజద్రోహం దేశద్రోహం పెట్టకూడదని కూడా చెప్పింది. ఎందుకంటే ఇవాళ ఓపెన్గా నెట్లోనే దొరుకుతున్నాయి మావోయిస్ట్ సాహిత్యం. అంత మాత్రం దాన్ని నేను డౌన్లోడ్ చేసుకోవడం వల్ల నేను ఎట్లా దొరుకుతాను, నెట్లో ఉన్నాయి కదా అక్కడ, దానేమి తీయట్లేదు కదా అన్న యాంగిల్లో కోర్టులు చెప్పాయి. నిజానికి ఇది నిలవకపోవచ్చు, కానీ మన ఇండియాలో ఏంటంటే నేను అమాయకుడు నిరూపించుకోవడానికి కూడా 10 ఏళ్ళు పడుతుంది. ఈ సందర్భంగా మామూలుగా ఒక ఇంటర్నెట్లో జోక్ వైరల్ అవుతుంది. అదేంటంటే అడవిలో ఎలిఫెంట్లు పరిగెత్తున్నాయి, ప్యానిక్గా భయంతో పరిగెత్తున్నాయి. ఎందుకు పరిగెత్తున్నాయంటే పోలీసులు వాటిని పట్టుకోవడానికి వస్తున్నారు. సో ఆ పోలీసులకు దొరకకుండా ఎలిఫెంట్లు అంతా పరిగెత్తున్నాయి, ఏనుగులు. అందులో ఒక బర్రె కూడా పరిగెత్తుంది. ఒక ఏనుగుకి డౌట్ వచ్చింది, అరే నువ్వెందుకు పరిగెత్తున్నావు, వాళ్ళు పట్టుకోవడానికి వచ్చింది నన్ను కదా అని బర్రెని అడిగింది. అరే బలివాడు ఉన్నావు, నేను బర్రె కాదు, నేను ఏనుగు కాదు, బర్రెని నిరూపించుకోవడానికి నాకు 20 ఏళ్ళు పడుతుంది, నేను అంతవరకు జైల్లో ఉండాలి అని చెప్పింది. అంటే ఈ దేశంలో బర్రె ఎలిఫెంట్ కాదు అని నిరూపించుకోవాలంటే 20 ఏళ్ళు పడుతుంది. అట్లాగే ఇక్కడ కూడా నేనేం నేరం చేయలేదు, ఈ దేశ సమగ్రతకో సార్వభౌమత్వానికో నేనేమి వ్యతిరేకంగా ఏమీ చేయలేదని తను నిరూపించుకోవడానికి కూడా కనీసం 4-5 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే ఓపా కింద చాలామంది 5-6 ఏళ్ళుగా జైల్లోనే ఉన్నారు ఇప్పటికీ. అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే కంపల్సరీ జైలుకి పెట్టాలనుకుంటే ఇవన్నీ పెట్టాలి అనేది జరిగింది. రెండవది, ఇంతకుముందు ఇవన్నీ కొత్త కాదు. ఉద్యమాలు గతంలో జరిగినప్పుడు సామాజిక ఉద్యమకారుల మీద, నక్సలైట్ సింపథైజర్స్ మీద, పౌరకుల సంఘాల నాయకుల మీద, విప్లవ రచయితల మీద పెట్టినవే ఇవన్నీ, టాడా కేసులు ఇవన్నీ పెట్టినవే. అయితే అప్పుడు అలా పెట్టినప్పుడు ఉద్యమకారులు సంఘాలు సపోర్ట్గా ఉండేవి. ఇప్పుడు ఆ ప్లేస్లో సోషల్ మీడియా వాళ్ళు వచ్చారు. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి ఉద్యమకారుల సపోర్ట్ ఉండదు. కనీసం ఈ అబ్బాయి కొంత దళితుల నుంచి దొరికింది, ఎందుకంటే దళిత క్రిస్టియన్ సభలో మాట్లాడడం వల్ల కదా కేసులు పెట్టారని చెప్పి తమ దళితుడు కాకపోయినప్పటికీ కూడా దళితులు ఓన్ చేసుకొని జడశ్రావణ్ లాంటి వాళ్ళు వచ్చారు. మామూలుగా చాలా మందికి అయితే అది కూడా లేదు. ఇప్పుడు కేవీఆర్ ఉన్నాడు, కేవీఆర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, కొట్టారు. ఎవరున్నారు అతనికి సపోర్ట్గా? ఒక రోజు వచ్చి చేసి వెళ్ళిపోయారు. వీళ్ళు కన్సిస్టెంట్గా చేయరు. ఉద్యమ సంఘాల్లో ఉంటే ఆ సంఘంలో సభ్యులు వెళ్ళి కన్సిస్టెంట్గా జైలుకి వెళ్ళి మాట్లాడి లాయర్లు పెట్టి చేస్తారు. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికి వీళ్ళ భార్య, వీళ్ళ బంధువులే చూసుకోవాల్సి వస్తుంది. ఈ రెండు రోజులు కెమెరాల ముందు మాత్రమే వీళ్ళు ఉంటారు. ఇది గ్రహించాలి యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా. మనం ఈజీగా మాట్లాడేయచ్చు, ఈజీగా పోస్టులు పెట్టేయచ్చు అని ఇష్టం వచ్చిన బూతులతో రెచ్చిపోవడం మంచిది కాదు. చెప్పేదేదో కన్స్ట్రక్టివ్గా చెప్పాలి. బ్యాలెన్స్ కోల్పోకూడదు. నీకెందుకు అంత కోపం, ఎందుకు? ఒక్క పవన్ కళ్యాణ్ వల్లే దేశం నాశనం అయిపోతుంది లేదు కదా, అతన్నే ఎందుకు టార్గెట్ చేసి చెప్పడం? వ్యవస్థని టార్గెట్ చేసి చెప్పాలి. వ్యక్తులు నేను పదే చేస్తూ ఉంటే అతను ఎంత గొప్పోడైనా, ఎంత ఓపికోడున్నా కోపం వస్తుంది. రెండోది, అందరూ అడుగుతారు కదా, ఏం సార్ మీ మీద అతను విపరీతంగా చేస్తుంటే గమ్మునుండారు, మీ ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నాడు అని పవన్ కళ్యాణ్ కూడా అడుగుతారు కదా. సో ఇలాగ నేను కొంతమందిని చూస్తుంటా, వాళ్ళు ఒక బ్యాచ్నే చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు? నాకు వాళ్ళంటే నచ్చదు సార్ అన్నాడు ఒక అతను. సరిపోయింది. అది ఉండకూడదు. పబ్లిక్ లోకి వచ్చినప్పుడు నీకు పర్సనల్ గా నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఆ బ్యాలెన్స్ కోల్పోకూడదు. సో రావణ్ లాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది నెగిటివ్ లెసన్ ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు బూతులు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. కానీ ఈ బూతులు మాట్లాడితే దాని సెక్షన్లో పెట్టాలి, కానీ దేశద్రోహిగా ముద్రేసి, రాజద్రోహిగా ముద్రేసి, దేశభక్తి కాదు లేదని అతను ఏమన్నాడంటే, నాకు దేశభక్తికి లేదు అన్నాడు. అక్కడ వరకే కట్ చేసి పెడుతున్నారు. ఎందుకు లేదంటే అని కూడా చెప్పాడు. ఎందుకంటే దేని మీద భక్తి కరెక్ట్ కాదు, గౌరవం ఉంది నాకు దేశం అంటే అనేది చెప్పారు. అది పెట్టట్లేదు వాళ్ళు. నాకు దేశభక్తి లేదు అని చెప్పేదే పెట్టి, చూడండి ఇతను దేశభక్తుడు కాదు అంటున్నారు. ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టారు. మామూలుగా మనకి ఇది బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉంది. ఎవరన్నా కుక్కని చంపాలంటే చంపేసినాక అది పిచ్చి కుక్క అని ప్రచారం చేయడం, లేదా ముందే అది పిచ్చి కుక్క అని ప్రచారం చేసి చంపడం. ఈ 2 వెర్షన్లు ఉంటాయి. ఏదో బ్లేమింగ్ ఉంటే జనం నమ్ముతారు.
అట్లా రావణ్ అనే వ్యక్తి కొంత బూతులు మాట్లాడాడు, అతను చేసిన నేరం ఏదన్నా ఉంటేదే. నిజానికి అదే నేరం ప్రతి రాజకీయ నాయకుడు, బూతులు మాట్లాడిన రాజకీయ నాయకుడు ఎవడున్నాడు? అంతకన్నా దారుణంగా మామూలు దగ్గర నుంచి సీఎంల వరకు బూతులు మాట్లాడే వాళ్ళే ఉన్నారు, ఇంకా దారుణంగా బూతులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరి మీద యూఏపీ ఒప్పా కేసు పెడుతున్నారా? ఇతని మీద ఎందుకు పెట్టారు అంటే అర్థమైందంటే నన్ను ఎవరు టార్గెట్ చేస్తే ఇదే గతిపడుతుంది అని హెచ్చరించదలుచుకున్నారు. ఈ హెచ్చరించదలుచుకునే దాంట్లో రావణ్ బలిపశు అయ్యారు. అంటే రావణ్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎవరైనా నన్ను టార్గెట్ చేస్తే ఇదే గతి, ఊపాలు పెడతాం, ఏం చేస్తారు అన్న ఒక సిగ్నల్ పంపించడానికి రావణ్ని బలిపశుని చేశారు. అంతకంటే ఏం లేదు. అతనైతే మరి ఇప్పుడు హైకోర్టులో ఇది నాకు తెలిసి ఇది వీగిపోతుంది. కానీ ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ ఇండియాలో కాబట్టి ఎంతకాలంలో వీగిపోతుంది, మళ్ళీ ఇంకొన్ని కేసులు పెడతారా ఇతని మీద? ఎందుకంటే 102 కేసులు ఉన్నాయి ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు అని జడశ్రావణ్ అంటున్నాడు. 102 ఉంటే కనీసం 2 ఏళ్ళు అతను జైల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పీటీ వారెంట్లు వేస్తూనే ఉంటారు. ఒకవేళ నా హైకోర్టు 102 కేసులు కొట్టేస్తే చెప్పలేం, అంటే ఇన్ని కేసులు అవసరం లేదు, ఒకే నేరం మీద ఇన్ని పెట్టారు అని క్లబ్ చేస్తే అప్పుడు చెప్పలేం. కానీ ఏదేమైనా కొన్ని నెలల, సంవత్సరమో కొన్ని నెలలో సంవత్సరమో అతనైతే జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. థ్యాంక్ యూ.